అంకుశం సినిమాలో విలన్ రామ్రెడ్డిని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ బట్టలు ఓడగొట్టి లాఠీలతో కొల్లబొడుస్తూ చార్మినార్ నుంచి ఈడ్చుకెళ్తున్న సన్నివేశం ఇప్పటికీ మర్చిపోలేము. రాత్రి కూడా ఇలాంటి సంఘటనే అచ్చంగా అదే ప్లేస్ లో జరిగింది. కానీ ఇది పోలీసులకు గుండాలకు మధ్య జరిగిన విషయం కాదు. ఇద్దరు చిరు వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ దాడుల సీన్ చూస్తే అంకుశం సినిమా గుర్తుకు రాక మానదు. రాత్రి జరిగిన గొడవతో జనం భయపడిపోయారు. వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాదు, ఎదురుగా ఉన్న షాపులని సైతం ధ్వంసం చేసేశారు. ఈ దాడులతో ఒక్కసారిగా చార్మినార్ పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ బార్కాస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బిన్ అహ్మద్ సాదీ, సాదం బిన్ సౌదీలు ఇద్దరు కూడా చార్మినార్ ఫరాషా హోటల్ ఎదురుగా తోపుడు బండ్లపై చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. రెయిన్ బజార్ కు చెందిన సలీం కూడా అక్కడే చిరు వ్యాపారి. ఎప్పటిలాగే నిన్న ఉదయం కూడా సలీం తోపుడు బండి నుంచి తమ బండికి ఎండ రాకుండా టెంట్ వేసుకున్నారు. రాత్రైనా వేసుకున్న టెంట్ తీయకపోవడంతో సలీం నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సయ్యద్ బిన్ అహ్మద్ సాదీ, సాదం బిన్ సౌదీలు సలీంపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సలీం హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంకుశం సినిమాలో విలన్ రామ్రెడ్డిని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ బట్టలోడగొట్టి లాఠీలతో కుల్లబొడుస్తూ చార్మినార్ నుంచి ఈడ్చుకెడుతున్న సన్నివేశం ఇప్పటికీ మర్చిపోలేం. రాత్రి కూడా ఇలాంటి సంఘటనే అచ్చంగా అదే ప్లేస్ లో చోటు చేసుకుంది. కానీ ఇది పోలీసులకు గుండాలకు మధ్య జరిగిన విషయం కాదు. ఇద్దరు చిరు వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ దాడుల సీన్ చూస్తే అంకుశం సినిమా గుర్తుకు రాక మానదు. రాత్రి జరిగిన గొడవతో జనం భయపడిపోయారు. వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాదు, ఎదురుగా ఉన్న షాపుల్ని సైతం ధ్వంసం చేశారు. ఈ దాడులతో ఒక్కసారిగా చార్మినార్ పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ బార్కాస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బిన్ అహ్మద్ సాదీ, సాదం బిన్ సౌదీలు ఇద్దరు చార్మినార్ ఫరాషా హోటల్ ఎదురుగా తోపుడు బండ్లపై చిరు వ్యాపారం చేస్తున్నారు. రెయిన్ బజార్ కు చెందిన సలీం కూడా అక్కడే చిరు వ్యాపారి. ఎప్పటిలాగే నిన్న ఉదయం కూడా సలీం తోపుడు బండి నుంచి తమ బండికి ఎండ రాకుండా టెంట్ వేసుకున్నాడు. రాత్రైనా వేసుకున్న టెంట్ తీయకపోవడంతో సలీం నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సయ్యద్ బిన్ అహ్మద్ సాదీ, సాదం బిన్ సౌదీలు సలీంపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సలీం హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. Vengo,